భారత అమ్ముల పొదిలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు రాబోతున్నాయి. రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా బోయింగ్ యుద్ధ హెలికాప్టర్లను కొనుగోలు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి అమెరికాలో అడుగుపెట్టక ముందే ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలతో భారీ రక్షణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోయింగ్ కు చెందిన 22 అపాచీ హెలికాప్టర్లతో పాటు 15 చినూక్ చాపలను కొనేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతిచ్చింది. సుమారు 16,490 కోట్ల రూపాయలను ఖర్చు చేసి వీటిని ఇండియన్ ఆర్మీలోకి తీసుకువస్తున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో డిఫెన్స్ డీల్ కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. అపాచీ హెలికాప్టర్లను ఆర్మీలో దాడులకు ఉపయోగిస్తారు. చినూక్ చాపర్లు సరుకు రవాణాకు ఉపయోగపడతాయి. మోడీ అమెరికా పర్యటన సందర్భంగానే ఒప్పందం కుదుర్చుకున్నారా, లేక బోయింగ్ చినూక్ యుద్ధ హెలికాప్టర్లతో రక్షణ శాఖ నిజంగానే బలపడుతోందా? వాస్తవానికి భారత సైన్యం సోవియట్ తయారీ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. వీటి స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హెలికాప్టర్లను ఉపయోగించాలని సైన్యం భావిస్తోంది. ఆ దిశగానే బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగం పరికరాల తయారీలో బోయింగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ప్రపంచ ఆయుధ రంగంలో తిరుగులేని శక్తి అగ్రరాజ్యానికి ఉంది. అమెరికా డిఫెన్స్ ప్రొడక్ట్స్ లో బోయింగ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు భారత్ కూడా బోయింగ్ నుంచి అపాచీ యుద్ధ హెలికాప్టర్లను కొనబోతోంది. అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి భారత్ 2 ఒప్పందాలు చేసుకుంది. హెలికాప్టర్ల సరఫరాకు బోయింగ్ సంస్థతో, అందులో బిగించే రాడార్లు, యుద్ధ పరికరాల కోసం అమెరికాతో డీల్ కుదుర్చుకుంది. ఇంతకీ ఈ యుద్ధ హెలికాప్టర్ల ప్రత్యేకత ఏంటి? ఇప్పుడున్న వాటికంటే ఇవి ఎలా భిన్నంగా ఉంటాయి? బోయింగ్ తయారు చేసే అపాచీ హెలికాప్టర్లు ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా పనిచేస్తాయి? టార్గెట్ మిస్ కాకుండా శత్రుసేనలపై దాడులు చేయగలవు. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే బాంబుల వర్షం కురిపిస్తాయి. వీటికి అమర్చే ప్రత్యేకమైన రాడార్లు టార్గెట్ ను ఆటోమేటిక్ గా సర్చ్ చేస్తాయి. కదులుతున్న వస్తువులు, వ్యక్తులను వెంటాడతాయి. రాత్రి వేళల్లో కూడా మెరుపు వేగంతో పనిచేయడం అపాచీ AH-64 యుద్ధ హెలికాప్టర్ల ప్రత్యేకత. ఒక్క నిమిషం వ్యవధిలోనే దాదాపు 128 లక్ష్యాలను గుర్తించి ఏకకాలంలో 16 లక్షలపై దాడులు చేయడం వీటికి మాత్రమే సాధ్యం. అందుకే 22 అపాచీ యుద్ధ హెలికాప్టర్లను రక్షణ రంగానికి అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అమెరికా నుంచి కొనుగోలు చేయబోతున్న చినూక్ చాపర్లకు కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చినూక్ యుద్ధ విమానాలను కూడా బోయింగ్ సంస్థే తయారు చేస్తోంది. రక్షణ రంగంలో హెలి లిఫ్టింగ్ హెలికాప్టర్లుగా వీటికి మంచి పేరుంది. సైన్యంతో పాటు ఆయుధ సామగ్రిని ఒక చోట నుంచి మరో చోటకి తరలించడంలో చినూక్ చాపర్లదే కీ రోల్. మిగతా రవాణా చాపర్లతో పోల్చితే అత్యంత వేగంగా ప్రయాణించి గమ్యస్థానాలను చేరుకోగలవు. అమెరికాతో పాటు జపాన్, నెదర్లాండ్స్ ఎయిర్ ఫోర్స్ లో ఇప్పటికే చినూక్ చాపర్లను ఉపయోగిస్తున్నారు. బోయింగ్ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, చినూక్ రవాణా హెలికాప్టర్లు ఈ 2 ఇండియన్ మిలిటరీలో ప్రవేశిస్తే గేమ్ చేంజర్ గా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అటాకర్ హెలికాప్టర్ గా బోయింగ్ అపాచీకి పేరుంది. ఇప్పటి వరకు బోయింగ్ కంపెనీ 2100 అపాచీ హెలికాప్టర్లను తయారు చేసింది. 2011లో అమెరికా రక్షణ శాఖ కొనుగోలు చేసిన లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు భారత్ కొనుగోలు చేయబోతోంది. భారత రక్షణ రంగానికి ఇదే తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ కాబోతోంది. ఇప్పటి వరకు రష్యా తయారు చేసిన Mi-35 యుద్ధ విమానాలను మన దేశం ఉపయోగిస్తోంది. వీటి సర్వీసు కూడా అయిపోయింది.
చికోన్ తరహా రవాణా యుద్ధ హెలికాప్టర్ల కోసం భారత రక్షణ శాఖ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది. భారీ నుంచి అతి భారీ వస్తువులను తరలించాలంటే వీటి వల్లే అవుతోంది. కొండలు, లోయలతో పాటు ఎలాంటి విపత్కరమైన యుద్ధ క్షేత్రాల్లోనైనా ఇవి దూసుకుపోగలవు. అందుకే చికోన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు అంత డిమాండ్ ఉంటుంది. సరిహద్దుల్లో రక్షణ రంగం ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే వీటి అవసరం ఎంతో ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్ బిల్డింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కార్గో వెహికల్స్ తప్పనిసరి. సాధారణ వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకు కూడా సరుకును రవాణా చేయగల సత్తా వీచుకుంది. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా. రెండు దేశాల సరిహద్దుల నుంచి ఎప్పుడూ టెన్షనే. యుద్ధాలు జరగకపోయినా యుద్ధ వాతావరణం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు కూడా ఎక్కువైంది. ఉగ్రవాదులను రెచ్చగొట్టడం, పాక్ బలగాలు కాల్పులకు తెగబట్టడం రొటీన్ అయిపోయింది. యుద్ధం జరిగితే భారత్ కు ధీటుగా సమాధానం చెబుతామంటూ పాక్ ఆర్మీ ప్రకటనలు కూడా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ రంగానికి అత్యాధునిక మిలిటరీ హెలికాప్టర్లను అందించాల్సిన అవసరం ఉంది. అపాచీతో పాటు చినూక్ హెలికాప్టర్లు అందితే ఆ కొరత కొంత తీరవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కోసం అమెరికా ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. 2 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న డీల్ కు క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా అమెరికన్ కంపెనీలకు భారీ కాంట్రాక్టులు లభిస్తాయి. భారత్ లో రక్షణ మార్కెట్ కు విస్తృత అవకాశాలు ఉండడంతో అమెరికన్ కంపెనీల చూపులు మనపైనే ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలకు భారత్ కొన్ని షరతులు కూడా విధించింది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు ఆశిస్తున్న కేంద్రం కాంట్రాక్టు సొమ్ములో కనీసం 30% నిధులను తిరిగి భారత్ లో పెట్టుబడులకు పెట్టాలని కండిషన్ పెట్టింది.